ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షపరచబడింది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మేల్కొలుపుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయం లేచి దేని గురించి ఆలోచిస్తున్నావు? లోక మనుషులైతే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని ఐహిక విచారముల చేత చింత కలిగి, విచారము కలిగి తొందరపడుతూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైతే మరి పరిస్థితులు, దేవుని వాక్యం మనం చదువుకున్నాం, అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాబట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల యందు మెలకువగా ఉండమని దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఉంటారు. అవును, మరి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభు ఇస్తున్న వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇవి దుర్దినాలు, అంత్యదినాలు, అపాయకరమైన దినాలు. ఇంకా మన ముందు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి మనము నిర్భయంగా బ్రతకొచ్చు అని ఉదయకాలము నిశ్చింతగా ఉన్నావా? ఈ వాక్యము నీ కొరకే. ఆయన అంటున్నాడు చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల యందు మెలకువగా ఉండాలి. ఉదయకాలము నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా? పరిశుద్ధకరమైన మనస్సు, మరి ఇతరుల పట్ల దయ కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు, దీనత్వం అనే మనసు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రభువు కోరుకునేవి, నీ ప్రభువుకి కావలసినవి ఇవే. స్వస్థ బుద్ధి కలిగిన వారమై ప్రార్థనల యందు మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు ప్రభువు చెప్పాడు, ఆయన రాకడ దినాలు ఎలా ఉంటాయి మాకు తెలియచేయి అని శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు దినాలు అలే. మరి చూడండి, ఆనాడు నోవాహు మరి ఆ యొక్క ఓడను నిర్మిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు హేళన చేసేవారిగా ఉన్నారు. ఇంకొక వాక్యము కూడా మనకి తెలుసు, నశించుచున్న వారికి మరి సిలువను గురించిన వార్త, మరి నశించుచున్న వారికి, రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి, నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. అవును, ఈ యొక్క దుర్దినాల్లో మరి ప్రార్థించే వారిని చూసి, మరి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వారిని చూసి ఎంతో మంది హేళన చేయొచ్చు, మీరు పిచ్చివాళ్ళు అని ఎన్నో విధాలుగా పలకవచ్చు. కానీ దేవుని వాక్యము నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆనాడు నోవాహు దినాల్లో కూడా దేవుని యొక్క రక్షణ సువార్తను విశ్వాసముతో, పరిశుద్ధతతో, ప్రార్థనతో, మరి వారు ఏ అపవిత్ర కార్యాలలో వారు పాలు పొందక వారు నీతిని కాపాడుకుంటూ, నోవాహు ఈ తరములో నీ ఒక్కడవే నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నావని దేవుడు చెప్పాడు. అవును, ఈ తరములో, మన తరములో మనము కూడా నోవాహు వలె పేరు పొందుకోవాలి ప్రభు ద్వారా. అవును, ఈ అన్నిటి అంతము సమీపించి ఉన్నది. అవును, మరి లోకంలో, ప్రపంచంలో పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఇవి అపాయకరమైన దినములు చెడ్డవిగా ఉన్నాయని ఎఫెసీ పత్రిక చెప్తూ ఉంది. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మీ సమయమును సద్వినియోగపరచుకోమని మరి ఒక వచనం చెప్తూ ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం స్వస్థ బుద్ధి నాకు దయచేయి ప్రభువా. ప్రార్థనల యందు నేను మెలకువగా ఉండాలి. అవును, ఉదయము వెళ్ళిపోతాం మనము మన వ్యాపారాల నిమిత్తం, మన ఉద్యోగాల నిమిత్తం, మన స్టడీస్ నిమిత్తం, ఎన్నో పనుల నిమిత్తం. మరలా సాయంకాలం అలిసిన హృదయముతో సొమ్మసిల్లి నిద్రిస్తున్న వారముగా ఉంటూ ఉన్నామేమో, ప్రార్థనల యందు మెలకువ స్థితిని మరి విడిచిన వారంగా ఉంటూ ఉన్నామేమో. మరి ఒక ఉదయకాలం ప్రభు ఆయన వాక్యముతో హెచ్చరిస్తూ ఉన్నాడు, అన్నిటి అంతము సమీపించి ఉన్నది, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల యందు మెలకువగా ఉండి. ప్రభు హెచ్చరిస్తూ ఉండగా ప్రభు మాటకి లోబడదాం. అవును ప్రభు, ఆనాడు నోవాహు కుటుంబాన్ని ఓడలో పంపించి నీవే ఆ తలుపు వేసి బిగించిన దేవుడవు. ఎంతో మంది ఎన్నో కేకులు పెట్టారు, అరిచారు, అయినప్పటికీ ప్రయోజనం లేదు. మరి ఆ వినాశనమునకు అప్పగించబడ్డారు. విడువబడుట బహు ఘోరం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇటువంటి దుర్దినాల్లో ఆయన రాకడ ఏ గడియ ఏ సమయమో మనకి తెలియని ఈ దుర్దినాల్లో ప్రార్థన యందు మనం మెలకువగా ఉందామా? స్వస్థ బుద్ధి కలిగిన వారమై ఉందామా? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి, ఇతరుల పట్ల దయ కలిగిన మనసు, కనికరము కలిగిన మనసును కలిగి ప్రభువు వలే మనము కూడా మన పొరుగు వారిని ప్రేమిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు ఎదుట దీనులంగా
సిద్ధ మనసుతో ఉండాలి. ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, అవును తండ్రి, పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అన్నిటి అంతము సమీపించి ఉన్నది, స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనల యందు మెలకువగా ఉండమని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ విషయాన్ని బట్టి ప్రభువా తండ్రి నాయన ఆతురత వేగిరపడుతూ ఉన్నారో అన్నిటి అంతము సమీపించి ఉన్నది. అవునయ్యా, ఇంకా ఏదో సాధించాలి, ఏదో తిరగాలి, ఏదో చేయాలి. ప్రార్థన విడిచి, స్వస్థ బుద్ధిని విడిచి ఈ లోకములో ఎంతో మంది ఎన్నో విధాలుగా జీవిస్తూ ఉండగా నీ బిడ్డలైన వారిని నువ్వు హెచ్చరిస్తున్నావు, దర్శిస్తున్నావు. అవును ప్రభువా, ఆనాడు నోవాహు దినాలు ఏ విధంగా ఉంటాయో, పాపము చేత లోకము నిండుకుపోయి ఉంది, అన్యాయము చేత, అవును ప్రభు, అక్రమము చేత తండ్రి నాయన అపవిత్రత చేత నిండుకొని ఉన్న ఈ యొక్క లోకములో తండ్రి పరిశుద్ధతను కాపాడుకొని ప్రార్థనలందు మెలకువగా ఉండి సిద్ధ మనస్సుతో తండ్రి నీ కొరకు ఎదురు చూచే కృప నీ ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. ఐహిక విచారాలను, తొందరలను తొలగించి సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును, విడుదలను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.